కొత్త చింపి పారదేంగిండు. ఎట్లయినా 3,000-4,000 కోట్లు ఇస్తే కొడుతుంది. బ్లాక్ బస్టర్ మామూలు కొట్టదు అసలుకి. ఎట్లా పెద్ద స్క్రీన్ మీద మామూలు చూపించలేదు మన ప్రభాస్ అని. అసలు ఆ సినిమా లోపల ట్రైలర్ చూడడానికి అట్లా కింద పడి మీద పడి పోయినాం లోపలికి. అల్లిడేసి మామూలు లేదు, ట్రైలర్ మాత్రం మామూలు కొత్త చింపి పారదేంగిండు లోపల. అర్థం కాలేనా? ట్రైలర్ లో ఏ సీన్ నచ్చింది? ఏ సీన్ అంటే ఫైట్ సీన్ ఉంది కదా ఒకటి, 3-4 వేసుకొని పోయింది చూసిన ఒకటేసారి. ఆ సీన్ మాత్రం మామూలు లేదన్న, కొత్త చింపి పారదేంగి బ్లాక్ బస్టర్. అసలు రికార్డులు బద్దలు కొడతాడు. ప్రభాస్ అన్న గాల్లో ఎగిరినప్పుడు ఎలా అనిపించింది మరి? గాల్లో ఎగిరినప్పుడు అసలు మామూలు లేదన్న. అసలుకి లోపల మీరు చూస్తే సీన్లు ఇరిపోయిన లోపల. ఇదే హాలీవుడ్ బాలీవుడ్ విజువల్స్ కానీ అక్కడ కూడా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎక్కడ కూడా అనిపించలా. ఎక్కడ కూడా ఒక్క చాటు కూడా అనిపించలా. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే. గుడి ఏంటి నెంబర్ 1 విజువల్స్, ఎఫెక్ట్స్, స్టన్నింగ్, మూవింగ్, పర్ఫార్మెన్స్ అయితే నెంబర్ 1 అసలు. ఆ గ్రాఫిక్స్ అయినా విఎఫ్ఎక్స్ అయినా నెంబర్ 1 అసలు. ఎవ్రీవన్ ప్రభాస్ గురించి అసలు చెప్పని అవసరమే లేదు. ఇట్లా అంటే 100 కోట్లు వస్తాయి, ఇట్లా అంటే 1000 కోట్లు వస్తాయి, చెప్పని అవసరం లేదు అసలు. 100% 2,000 crores. థియేటర్ లో రెస్పాన్స్ ఎలా ఉండే మరి ఫ్యాన్స్? ఇంకొక 10-15 నిమిషాలలో ఎట్లా యూట్యూబ్ లో వస్తుంది. రచ్చ ఎక్కిపోయింది కంప్లీట్ గా. నెంబర్ 1 లుక్స్. బుజ్జి అయితే నెంబర్ 1 అసలు. నెంబర్ 1 చూపెట్టారు. ఇంటర్నేషనల్ లెవెల్లో కొత్త రికార్డ్స్ పెడతాడు. హాలీవుడ్ సినిమా ఇది. హాలీవుడ్ నుంచి మన టాలీవుడ్ కాదు, ఓన్లీ ఇండియన్ సినిమా స్టామినా అంటే నాగార్జున చూపించిండు. అసలు సినిమా మీరు ట్రైలర్ గా థియేటర్ లో చూడటం, మేమైతే గంట సేపు నుంచి వెయిట్ చేసాం. పోలీసు వాళ్ళు కొట్టినా కానీ ఫ్యాన్స్ అందరు ఇక్కడ ఉన్నారు చూడు. అసలు చాలా అసలు మోర్ దెన్ ఫ్యాన్కి ఫీస్ట్. అసలు మావాడు ప్రభాస్ ఫ్యాన్, వీని కోసం తీసుకొచ్చిన నేను. వేరే లెవెల్ ఉంటుంది సినిమా. మేము బెనిఫిట్స్ ఒకవేళ ఎట్లయినా టికెట్లు ఎత్తుకోవాలి. ఇప్పుడు 2,000 crores క్రాస్ చేస్తాం పక్కా. బాక్స్ ఆఫీస్ కింగ్ ఈస్ బ్యాక్. బ్రో నాగేశ్వరి టేకే పోవు బ్రో. హాలీవుడ్ రేంజ్ ఏ మాత్రం తగ్గలే. మీ ఎక్స్పెక్టేషన్ బియాండ్ వెళ్తుంది. బ్రహ్మానందం గారిది, బుజ్జిది, ప్రభాస్ది మీరు అల్టిమేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అమితాబ్ బచ్చన్ కీ రోల్. అతనే బ్యాక్ డ్రాప్ మొత్తం ఉండి నడిపిస్తారు. అతనే మెయిన్. అది ఇప్పుడు వరకైతే నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది. గుడ్ షో. అంటే RRR రికార్డులు ఇప్పుడు బ్రేకా? ఒప్పుకోకపోయినా టాలీవుడ్కి ఒక్కటే కింగ్ ప్రభాస్ అన్న. June 27 చూసా డార్లింగ్. మైండ్ బ్లోయింగ్. హాలీవుడ్ ఇండియా, బాలీవుడ్, టాలీవుడ్ గా డార్లింగ్. బాలీవుడ్ హాలీవుడ్ ని కొడుతుండు. జై ప్రభాస్ అన్న, జై రెబల్ స్టార్. బయట క్రౌడ్ వచ్చేస్తుంది. ఎక్కువ యూపీఎల్ ఇక రివీల్ చేయలే కానీ రివీల్ చేస్తారు. థియేటర్లో రివీల్ చేస్తారు. సినిమా అయితే రాదు. అవతార్ రేంజ్ లో ఉందా? అవతార్ ఎందుకన్నా అది వేస్ట్ అన్న. చూసాం కదా, ఫ్లాప్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఇది చూడాలి వల్ల. ప్రభాస్ అన్న లుక్ ఎలా అనిపించింది మరి? ప్రభాస్ అన్న లుక్ అయితే ఆస్తం చేసిండు అన్న. నెక్స్ట్ లెవెల్ చేసిండు. అది వేరే లెవెల్. మైండ్ పోతుంది లోపల. గుద్దాలు ఉందన్న. హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న. హాలీవుడ్ రేంజ్ లో ఫస్ట్ టైం చేశారు. శివమృద్ధి లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు అందరికీ తెలుసు. అలాంటిది 700 crores పెట్టి చాలా ఫంటాస్టిక్ తీసుకొచ్చాడు. నేను చాలా ప్రౌడ్గా చెప్తా ఈ సినిమా ఖచ్చితంగా. హైలైట్ షాట్ అంటే ఏం నచ్చింది? హైలైట్ షాట్ చూసిన ప్రతి ఒక్క షాట్ విజువల్ సూపర్ బ్రో. అసలు ఆ వరల్డ్ నిజంగా ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఇది హైదరాబాద్ కదా, ఇంకో ప్రపంచంలోకి వెళ్తాం. అలా నిజంగా విజువల్ వండర్ చాలా అవతార్. అసలు అదే చెప్పట్లా, మీ హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా. అసలు మన తెలుగు ట్రైలర్ నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది మాకైతే. ఒక ప్రభాస్ ఫ్యాన్గా, నార్మల్ ఆడియన్లా కూడా చాలా ప్రౌడ్గా ఉంది. ఆ ట్రైలర్ అలా ఉంది అంటే మన తెలుగు స్థాయిని పెంచింది. ఒకప్పుడు చిరంజీవి గారు చెప్పేవాళ్ళు గోవా వెళ్తే మన ఫోటో లేదు అయ్యిదని. ఇప్పుడు అమెరికా US వెళ్తే కూడా మన ఫోటో ఉంటుంది. హాలీవుడ్లో కూడా నాటేశాడా? ఎప్పుడో నాటాడు బా. ఇప్పుడేంటి బ్రో? ఎప్పుడో నాటాడు మా వాడు. ఎప్పుడో ట్రోలర్కి రాట దించాడు అనుకోవచ్చు.
ట్రోలర్స్ ఎవరు ఉండరు bro. వాళ్ళు బాగానే ఉంటారు, ఏదో ఫ్యాన్స్ చిన్న చెత్తగా గొడవ పెట్టుకుంటారు కానీ ట్రోలర్స్ మా డార్లింగ్ మీద ఎవరు ట్రోలర్స్ ఎవరు ట్రోల్ చేయరు, కావాలని చేయరు. ఏదో ప్రభాస్ డబ్బులు అన్న ఇస్తే లుక్ ఎలా అనిపించింది మరి? చాలా బాగుంది. బాహుబలి అంత ఇది తీసుకొచ్చారు, బాహుబలి అంత ఫేస్ కట్ కానీ అంత బాగా తీసుకొచ్చారు. మరి మైండ్ బ్లాక్ అయినా సూపర్ నెంబర్ వన్ అసలు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. డైరెక్టర్ అయితే ఏమన్నా తీసుకున్నా అసలు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి. మైండ్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఉంది మూవీ. ఎవ్రీవన్ మస్ట్ వాచ్ ప్రభాస్ ఎలా ఉన్నాడు? సూపర్ నెంబర్ వన్. చాలా బాగుంది ట్రైలర్. నెక్స్ట్ లెవెల్ హైలైట్స్ ఏంటంటే సినిమాటిక్ యూనివర్స్ స్కోప్ ప్రభాస్ ఉంది. అన్న ఎగిరినప్పుడు ఎలా అనిపించింది? ఎగిరినప్పుడు ఎలా అనిపించింది? పైసా వస్తుంది బ్రో, దానికే టికెట్ బుక్ చేసుకుంటాం బ్రో. హాలీవుడ్ రేంజ్ అయితే ఉంది డూన్ బ్లేడ్ రన్నర్ మిక్స్, అది తెలిసిందే. అండ్ సినిమాటిక్ యూనివర్స్ స్కోప్ ఈస్టర్ ఎగ్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్ ఉన్నాయి, యానిమేటెడ్ సిరీస్ ఉంటాయి, అన్నీ వస్తాయి. దాంట్లోనే ఉన్నాయి యూనివర్స్ రిలేటెడ్ అది. ఆల్రెడీ ఓపెన్ ఎండింగ్ ఇందులోనే కనిపిస్తుంది ట్రైలర్లో. ఓకే అర్థం కాలేదు అంటే 2898 వేశారు కదా, ఏంటి అంటే ఆ సెంచరీకి ఎవరు వెళ్తున్నారు? 2898 ఆ 2898 సెంచరీ ఆఫ్టర్ ఎకోప్లిక్స్. కొత్త వాళ్ళకి ఉంది. అంటే మూవీ రిలీజ్ రోజు చూసుకుందాం, హిట్ కొడుతున్నాం 2000 కోట్లు కంటే. ప్రభాస్ లుక్ ఎలా అనిపించింది? వస్తుంది బ్రో, కామెడీ టైం బ్రో, వింటేజ్ కామెడీ. బుజ్జిగాడు మూవీ చూసినట్టు ఉంటుంది. బుజ్జి నడుపుతున్నప్పుడు ఎలా అనిపించింది మరి? అది తో బ్రో, లాస్ట్ ఒక షాట్ ఉంటుంది, ఇట్లా ఎగిరే షాట్ ఉంటుంది, కిరాక్ ఉంటుంది. బాహుబలి రికార్డ్ బ్రేకా? ఈజీ బ్రో, ఈజీ బ్రేక్ చేస్తుంది. ఈజీగా బ్రేక్. ఇది ఇంటర్నేషనల్ మూవీ బ్రో, ఇక్కడ ఏంది డైరెక్టర్ గురించి ఏమని చెప్తారు మరి? డైరెక్ట్ మూవీ. ఇక నెక్స్ట్ వచ్చే పార్ట్స్ గురించి ఏ సీన్ నచ్చింది ట్రైలర్లో? లోపలికి పోనీయాలి, అప్పుడు వస్తే బయట ఆపేసిరు, ఇప్పుడు మళ్ళీ లోపలికి పోతే ఎలా కొడతారు? అప్పుడు ఎందుకు ఎలా కొట్టిరు అందరినీ? ఇప్పుడు ఎందుకు వేసిరు? ఎవరేమన్నారు, ఎవరు కొట్టమన్నారు అంటే మేము ఎట్లా కనబడుతున్నాం వాళ్ళకు? ఎక్కడి నుంచి కట్కేసరి నుంచి వచ్చినా నేటికి ట్రైలర్ చూద్దామని అంటే పిక్చర్లో కనబడుతున్నాం మేము అందరం. వాళ్ళకు సంధ్యా థియేటర్ ఉందే లోపము, మళ్ళీ వైజయంతి వాళ్ళది. వైజయంతి వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు. వాళ్ళు ఏం మూవీస్ తీస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియకుండా తీస్తారు, ఫ్యాన్స్ ఆగమాగం చేస్తారు. థ్యాంక్ యూ బ్రో.